మాట్లాడను 2026 వచ్చింది, నూతన సంవత్సరం నుంచి నేను బూతులు మాట్లాడదు అనుకొని చెప్పేసి హనుమంతుని విగ్రహం ముందుండి దేవుని బొమ్మ పట్టుకొని మళ్ళీ ఒక డ్రామా ఆడుతున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ముందు మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉండు. ఇష్టానుసారంగా మాట్లాడి అంత అయిపోయినాక నేను దేవుడు నాకు కళలు వచ్చి చెప్పిండు, నేను అన్ని చేస్తానే విధంగా చెప్పినా కూడా గవర్నమెంట్ నిన్ను వదలదు. నువ్వు ఎక్కడున్నా కూడా కంపల్సరీ, ఎందుకంటే ఇలా ఇండియన్ గవర్నమెంట్కు ప్రతి దేశంతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి నువ్వు ఎక్కడున్నావు నేను బట్టకచ్చి బొక్కలు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నావు. ఇంత జరుగుతున్నా కూడా అంటే పోలీసులు ఆయన గురించి వెతుకుతున్నా కూడా కావాలని చెప్పేసి రెచ్చగొట్టడానికి మళ్ళీ వీడియోలు చేసి కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. నన్ను ఎవ్వడేం బీకలేడు అన్నట్టుగా. ఎందుకు వీకలేరండి, ఈ రోజులలో టెక్నాలజీ అంతా మారింది. పోలీసులు ఎక్కడున్నా కూడా నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా పట్టుకొచ్చే రోజులు ఇవి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ రియాక్షన్ అయింది కాబట్టి యాక్షన్ కూడా చూపిస్తారు. గతంలో సజ్జనార్ గారు అయితే ఆయననైతే ఏ విధంగా అప్రిషియేట్ చేసిండో మన బెట్టింగ్ యాప్ల కోసం, ఇవాళ అదేవిధంగా హిందువులను కించపరిచే విధంగా, భారతీయులను కించపరిచే విధంగా, వేరే దేశాల్లోకి వెళ్ళి వచ్చే మహిళల పైన ఈ విధంగా